ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని వైద్య వృత్తిలో రాణించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థుల కన్వొకేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్ పట్టాలను విద్యార్థులకు మంత్రి అందజేశారు. ఎంబీబీఎస్ డిగ్రీ మనుషుల ప్రాణాలను నేరుగా నిలబెట్టగలిగే ఆయుధమని ఈ సందర్భంగా కోమటిరెడ్డి అన్నారు. అలాంటి వైద్య వృత్తిని పూర్తి చేసిన డాక్టర్లు ప్రభుత్వ సర్వీసులో చేరి పేద ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఎంతో మంది వైద్యులు పేద ప్రజలకు గొప్ప వైద్య సేవలను అందించి పేరు ప్రఖ్యాతలు సాధించడమే కాక పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందారన్నారు. అందులో తెలంగాణ నుండి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ పొందారని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. Revanth Reddy has transformed healthcare. Rajiv Arogyasri 108 ambulances and the 20-acre medical college. Nalgonda now boasts 40,000 square feet critical care hospital, critical care center and pioneer projects like glaucoma testing at Kalegal PSC. We are opening medical critical care center on 5th morning, 12 o'clock. Just last month, we achieved zero maternity mortality and reduced child death by 30%. Proof of our progress. Through my foundation, we have provided life-saving equipment like baby warmers and phototherapy units across hospitals. I ask you to join government service. Intern with us most. Choose learning over early earnings. The satisfaction of saving lives in public service is unmatched. You know Dr. Nageswar Reddy, our pride of Telangana, who received recently India's second highest civilian award, Padma Vibhushan. Before that Padma Bhushan, before that Padma Shri. I may expect Bharat Ratna.